ఇప్పుడు నేను మీకు కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శాభర్ మంత్రం గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క మంత్రం వలన ఏం జరుగుతుంది అని అంటే మీ యొక్క మెదడు మెరుపులాగా పనిచేస్తుందన్నమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు మెదడుకి సంబంధించినటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా నివారణ అయిపోతాయి. అద్భుతమైన జ్ఞాపక శక్తి వస్తుంది. ఏదైనా మీ యొక్క సిక్స్త్ సెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు ఊహించినటువంటి విధమైనటువంటి పరిణామాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట ఈ యొక్క మంత్ర సాధన వలన. అయితే ఈ యొక్క కామాఖ్య అమ్మవారు ఎవరు? ఈవిడి యొక్క తాంత్రిక దేవత. అయితే ఏది కోరినా కూడా ఇవ్వగలిగేటువంటి అమ్మ ఈ యొక్క కామాఖ్య అమ్మవారు. ఈవిడనే కాళీమాత అని కూడా అని అంటారు. ఈ యొక్క మంత్రంలో కాత్యాయనీదేవి, అలాగే దుర్గామాత, నరసింహస్వామి, అలాగే విష్ణుమూర్తి వీళ్ళందరి యొక్క కలయికలు కూడా ఈ యొక్క మంత్రంలో కలుస్తాయి. మరి ఈ యొక్క మంత్ర సాధన ఏ విధంగా చెయ్యాలి అనబడేటువంటిది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఉదయం పూట మీరు నిద్ర లేచిన తర్వాత చక్కగా తలస్నానం చెయ్యండి. తలస్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు తులసి మొక్కకి పోయండి. ఈ విధంగా పోసిన తర్వాత ఒక 11 తులసి ఆకులు తెంచుకోండి. తెంచుకున్న తర్వాత చక్కగా ఆసనం వేసుకుని కూర్చోండి. ఏ ఆసనమైనా కూడా పర్వాలేదు, పూజా మందిరంలోనే అక్కర్లేదు, ఏటైనా సరే తూర్పు ముఖంగా తిరిగి ఒక ఆసనం వేసుకుని చక్కగా కూర్చోండి. ఏ జపమాలైనా కూడా వాడచ్చు. రుద్రాక్షమాల కానీ స్ఫటికమాల కానీ వాడటం అనేటువంటిది ఉత్తమము. అయితే ఈ యొక్క మాలను పట్టుకోండి. అయితే ఈ యొక్క 11 తుంచుకొని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తులసాకులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క నోట్లో వేసుకోండి. అవి నవ్వులతో ఈ యొక్క మంత్రజపం అనేటువంటిది చెయ్యాలి. మరి ఎన్నిసార్లు చెయ్యాలి అని అంటే కనుక ఇది ఒక సిద్ధ శాభర మంత్రం కాబట్టి ఖచ్చితంగా ఇన్నిసార్లు చేస్తేనే ఇది ఫలిస్తుంది అనబడేటువంటి పరిస్థితి ఏమాత్రమూ కూడా లేదు. ఎంతైనా కూడా చెయ్యొచ్చు. మీకు దీని యొక్క ఫలితాలు, దీని యొక్క అద్భుతాలు మీరు స్వయంగా అనుభవించేంత వరకు కూడా చేస్తూ ఉండండి. అయితే 21 సార్లు లేదా 11 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు ఎవరి యొక్క పరిస్థితి రీత్యా వాళ్ళు చెయ్యండి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అలాగే ఎవరి యొక్క శక్తి అనుసారం వాళ్ళు చేసుకోండి. వరుసగా కనీసము ఒక 11 రోజులో, 21 రోజులో, నెల రోజులో ఖచ్చితంగా చేస్తూ ఉండండి. అప్పుడు దీని యొక్క ఫలితాలు మీరు అద్భుతంగా ఖచ్చితంగా చూస్తారు. ఈ లోపే ఒక వారం రోజులో, 9 రోజులో మీరు వరుసగా చేసేసరికే కూడా మీకు దీని యొక్క ఫలితాలు అనేటువంటివి మీరు స్వయంగా అనుభవించేటువంటి పరిస్థితికి తప్పకుండా వస్తారు. అయితే ఎంత మీ యొక్క తీవ్ర స్థితి, మీ యొక్క పరిస్థితి, మీ యొక్క మెదడు ఎటువంటి దీన స్థితిలో ఉందో దాన్ని బట్టి అది మెరుగయ్యేంత వరకు కూడా అన్ని రోజులు చేసుకోవటం అనేటువంటిది చెయ్యండి. ఫలానా ఇన్ని రోజులే చెయ్యాలి అనబడి ఏమాత్రము కూడా విధించబడలేదు. అయితే ఇప్పుడు ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో దేవి కామాఖ్య త్రిశూల ఖడ్గహస్త పాధ పాతి గరుడ సర్వలఖీతు ప్రీతయే సమాంగన తత్వచింతామణి నరసింహ చల చల క్షీణ్ కోటి కాత్యాయిని తాలాబ్ ప్రసాద్ కే ఓం హోం హ్రీం క్రూం త్రిభువన చాలియా చాలియా స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.